ఏసీఐట్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇంధారం గ్రామం బస్ స్టాండ్ వద్ద జైపూర్ మండలం పద్మశాలి సంఘం చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్త మారుతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కామార్తపు మురళికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాథం అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి, పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షులు భాస్కర్, మాచల రామచందర్ ప్రధాన కార్యదర్శి, వేముల మల్లె, జైపూర్ మండల అధ్యక్షుడు శివారం, మాజీ సర్పంచ్ ఆవిడ గణేష్, రావణ్, భూమన మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంధారం పద్మశాలి సంఘం వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాలలో ఈరోజు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా మన అధ్యక్షులు మన కామార్తపు మురళి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మన రామచంద్రన్ గారు, మా ఆల్ ఇండియా యూత్ అడ్వైజరు మన అవర్ భాస్కర్ గారు, నరేందర్ గారు అందరం కలిసి, రఘురామ్ గారు ట్రెజరర్ అందరం కలిసి రావడం జరిగింది. చాలా సంతోషం. మీరు మమ్మల్ని సన్మానించినందుకు మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏవైతే గతంలో పద్మశాలులు అంటే బీదవాళ్ళు పేదవాళ్ళు అనే పరిస్థితి నుంచి మనం అందరం ఆర్థికంగా ఎదిగినాం. మన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక పెద్దలు మురళి గారు చెప్పినట్టు మరి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. మీరు తప్పక రేపు రాబోయే ఎన్నికలలో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ నిలవడానికి మీరు యువకులందరూ కూడా ముందుకొచ్చే ప్రయత్నం చేయాలి. మన కులం వాళ్ళందరూ కూడా వారికి కలిసి పనిచేసి మనం గెలిపించుకుంటే రేపు రాజకీయ అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. లేకపోతే గతంలో లాగా మనం ఎవరు కేర్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఏమి మీరు మన దాంట్లో నిలబడే పరిస్థితి లేకపోతే ఎవరైనా యువకుని, నిరుద్యోగ యువకుని కూడా నిలబెట్టి మరి అందరూ సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మనకు రాజకీయ ప్రాతినిధ్యం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన జైపూర్ మండల పద్మశాల సంఘ ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు అధ్యక్షులు మురళి గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రామచంద్ర గారు ఇచ్చేసిన సందర్భంగా వారికి మన జైపూర్ మండల పద్మశాలి సంఘం తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, ఈనాడు పద్మశాలలో అయితే ఏదైతే ఐక్యత లేదో దాన్ని బలపరిచేందుకు బలోపేతం చేయడానికి సంఘాలను ఏర్పాటు చేసి మనకు ఐక్యత ఉంచేందుకు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇట్టి కార్యక్రమానికి అందరూ మండలం నుంచి ఇచ్చేసి స్వాగతం పలికినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై పద్మశాలి. జైపూర్ మండలం ఇంధారం గ్రామ పద్మశాలి కుల బాంధవులందరూ కూడా నమస్కారం. ఈరోజు మంచిర్యాల జిల్లాకి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి నా పేరు కామార్తపు మురళి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అన్నీ కూడా ఇలా ప్రతి జిల్లాని తిరగాలని చెప్పేసి 33 జిల్లాల తీర్థయాత్రలో భాగంగా ఈరోజు మంచిర్యాల, మరి ఈరోజు సాయంత్రం ఆసిఫాబాద్, ఉదయం ఆదిలాబాద్ 3 జిల్లాలు పెట్టుకున్నాం. ఇది 3వ విడత జిల్లాల. ముఖ్యంగా మరి పద్మశాలులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మరి పద్మశాలి కుల బాంధవులు ఉన్నారు. కానీ వీళ్ళకి రాజకీయంగా మరి చాలా వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి గ్రామ సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఆ ఎలక్షన్లలో పద్మశాలి అందరూ కూడా నిలబెట్టి తదనుగుణంగా రాజకీయాల వైపు ప్రయాణం చేయాలని గతంలో 2004లో మరి దాదాపుగా 4 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్న స్థాయి నుంచి ఈరోజు 1 ఎమ్మెల్యే ఉన్న స్థాయికి మన పద్మశాలందరూ వెనకబడిపోయినాం. బీసీ కులాలలో మరి మిగతా బీసీ కులాల్లో చాలామంది కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మన పద్మశాలను ఐక్యం చేసి ముఖ్యంగా రాజకీయ వైపు మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మేము జిల్లా టూర్లు పెట్టుకున్నాం. అదేవిధంగా నేతన్నలు ఎవరైతే ఉన్నారో మరి చేనేత కార్మికులు కానీ, పౌరుల కార్మికులు అందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ గత 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు నిన్ననే 90 కోట్ల రూపాయలని మరి థ్రిఫ్ట్ ఫండ్ని విడుదల చేయడం జరిగింది. అంతకుముందు గతంలో ఉన్న
పౌర్ణమి కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరకు సంబంధించి 250 కోట్లని రిలీజ్ చేసాం. అదేవిధంగా 25 కోట్లని చేనేత కార్మికులకు సంబంధించి 25 కోట్లు రిలీజ్ చేసాం. మొన్ననే మరి నేతన్న బీమాకి మరి LIC ద్వారా 6 కోట్లకి వాళ్ళకి బీమా సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఏమైనా సమస్య ఉంటే రుణమాఫీ ఒకటి ఉన్నది, చేనేత రుణమాఫీ, ఏదైనా నేతన కార్మిక రుణమాఫీని కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో అతి త్వరలో ఈ నెల 9-10 తారీఖులో మీటింగ్ ఏర్పాటు చేసి రుణమాఫీని ఇంకా మిగతా స్కీములు ఏమన్నా యాన్ సబ్సిడీ రంగులు వాటికి సంబంధించిన సబ్సిడీ అన్ని కూడా అడుగుతున్నాం. రాబోయే రోజులలో తెలంగాణలో పద్మశాలి యొక్క గట్టి ఐక్యతగా ఉండి ఒక బలమైన శక్తిగా రాజకీయాల వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు మాకు ఇంత పెద్ద ఎత్తున ఇందారం గ్రామ నుంచి పద్మశాలి బాంధవులు మాకు స్వాగతం తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై నాయకత్వం.